పుల్లల చెరువు మండల పరిధిలోని గంగవరం గ్రామంలో వైఎస్ఆర్ సెంటర్ వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గంగవరం గ్రామ సర్పంచ్ జన్నవరపు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ జన్నవరపు వెంకటరెడ్డి మాట్లాడుతూ పేదవాడికి నిజమైన న్యాయం జరిగిందంటే అది జగన్మోహన్ రెడ్డి పాలనలోనే సాధ్యమైందని స్పష్టం చేశారు. చరిత్రలో చెరగని ముద్ర వేసిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 1972 డిసెంబర్ 21న కడప జిల్లా పులివెందులలో జన్మించారని గుర్తు చేశారు. తల్లి వైఎస్ విజయమ్మకు ప్రథమ సంతానంగా జన్మించిన ఆయన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసి లండన్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో పట్టా పొందారని తెలిపారు. 2009లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి కడప పార్లమెంట్ సభ్యుడిగా తొలి విజయం సాధించిన జగన్మోహన్ రెడ్డి తండ్రి ఆశయాలను కొనసాగించాలనే సంకల్పంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారని చెప్పారు. ఒకే ఒక్క ఎంపీతో ప్రారంభమైన ఈ పార్టీ అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర రాజకీయాల్లో కీలక శక్తిగా అవతరించిందన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 151 స్థానాలు గెలుచుకుని భారత రాజకీయ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించారని, ఇది కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశ రాజకీయాల్లోనూ ఒక సంచలనమని పేర్కొన్నారు. పేదల కోసం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలే జగన్మోహన్ రెడ్డికి అపారమైన ప్రజాదరణ తీసుకొచ్చాయని తెలిపారు. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వంటి పథకాలు విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాయని, అలాగే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గంగవరం సర్పంచ్ జన్నవరపు వెంకటరెడ్డి, ఎంపీటీసీ రమణారెడ్డి, వైఎస్ఆర్సీపీ గ్రామ అధ్యక్షుడు మారెబోయిన శ్రీను, జనరల్ సెక్రటరీలు కేసనపల్లి మరియబాబు, సొంటి శివాజీరెడ్డి, గంగరాజు, దర్శి నాసరయ్య, బజ్జి వెంకటయ్య తో పాటు వైఎస్ఆర్సీపీ గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.